అంటే బేసిక్గా మిమ్మల్ని ఎప్పుడు కలిసినా నేను అడుగుదాం అనుకునే నన్ను రేకెత్తించే ప్రశ్న ఒకటి ఉన్నది. మీరు నార్మల్గా ఎప్పుడు లవ్ సబ్జెక్ట్స్నే ఎక్కువ హ్యాండిల్ చేస్తారు. దీనికి కారణం మీరు లవ్లో ఫెయిల్ అయ్యారా, లేకపోతే లవ్లో సక్సెస్ అయ్యారా? వాట్ ఈస్ ది ఎలిమెంట్ రియలీ దట్ ఇన్స్పైర్డ్ టు కమ్ ఇన్ టు దిస్ జోనర్ సార్? ఫస్ట్ అందాల రాక్షసి స్టార్ట్ చేయడం అనేది పెద్ద కాకతాళీయంగా జరిగిందండి. అది ఓకే. అంటే నేను ఫస్ట్ ఏంటంటే అసలు నాకంటూ లవ్ స్టోరీస్ ఏం లేవు. అట్లా ఫెయిల్యూర్ లవ్ స్టోరీ అటెంప్ట్ లేదు దాంట్లో. ఇంకా అప్పుడు ఫెయిల్యూర్ ఉండే అవకాశం లేదు. అదేలేండి, అటెంప్ట్ లేదు ఇంకా అదే కదా. సో నేను ఎట్ ద ఏజ్ ఆఫ్ 19 years అప్పుడు వచ్చానండి ఇండస్ట్రీకి. ఆల్మోస్ట్ 19-20 ఏలేడి చంద్రశేఖర్ గారి దగ్గరికి. ఓకే. జస్ట్ పీజీలో జాయిన్ అయ్యాను. అలాగా కొంచెం 2 years ఎర్లీ ఎడ్యుకేషన్ అది ఓవరాల్గా. సో ఫస్ట్ సెమిస్టర్ అయిపోయింది. సెకండ్ సెమిస్టర్ టైంలో నేను ఏలేడి చంద్రశేఖర్ గారి దగ్గరికి వచ్చాను. ఇంకా అప్పటి నుంచి చాలా బిజీగా ఉండేవాడు, ఆక్యుపైడ్ కంప్లీట్గా. అంటే ఆయన దగ్గర వర్క్ అసలు టైం అనేది తెలియదు. 24/7 ఉంటుంది. ఎందుకంటే ఆయన పడుకోడు. చాలా హెవీ థాట్ ప్రాసెస్ ఉంటుంది ఆయన ఫిల్మ్ మేకింగ్లో. ఓకే. నేను ఎక్కడ కొత్తగూడెం నుంచి వచ్చాను ఇక్కడికి. చిన్న రైటింగ్ ఇన్ఫ్లుయెన్స్ తప్పించి పెద్దగా ఏమీ లేదు నాకు దగ్గర. అంటే డైరెక్టర్ అవ్వాలన్న థాట్ కూడా నాకు డిగ్రీ అయిపోయిన తర్వాత వచ్చిన ఆలోచన. దాని చిన్నప్పటి నుంచి ఏదో ఉన్న ఆలోచన కూడా ఏం కాదు. మరి ఏ కారణం చేత ఇండస్ట్రీలోకి వచ్చారు? ఉద్యోగం చేయడం ఇష్టం లేక వచ్చానండి యాక్చువల్గా. ఎందుకంటే చిన్నప్పటి నుంచి రైటింగ్ అలవాటు ఉండేది. అంటే స్టోరీస్ రాసేవాడిని, పోయిటరీ రాసేవాడిని. ఇంకా డిగ్రీ అయిపోయింది. డిగ్రీ అయిపోయిన తర్వాత మాకు చాలా మధ్యతరగతి కుటుంబం. ఒక రకంగా చెప్పాలంటే బిలో మిడిల్ క్లాస్. ఫాదర్ ఏం చేసేవారండి? మా నాన్నగారు సింగరేణి కాలేజ్లో చేసేవాడు. సింగరేణి. మా అమ్మగారేమో జ్యుడిషియల్ డిపార్ట్మెంట్. ఓకే. కోర్టులో. సో బోత్ ది పేరెంట్స్ ఆర్ ఎంప్లాయ్డ్. ముగ్గురం బ్రదర్స్ మేము. సో అంత హోల్ బేసే మొత్తం ఎడ్యుకేషన్ ఉండేది. అదే. సో చిన్నప్పటి నుంచి అదే థాట్ ఉండేది. కానీ అంతే ఎందుకు ఎప్పుడు కూడా అటు సైడ్ వెళ్ళలేదు థాట్. అంటే లవ్ చేయటం ఆ ప్రాసెస్ ఎందుకు ఆ ప్రాసెసర్ లేదు నాకు. అదే ఆ స్కూలే లేదు, థాట్ లేదు అసలు. సో వచ్చిన దగ్గర నుంచి బిజీగానే ఉండేవాడిని. అంటే ఏదైతే ఏజ్ అంటారో ఆ ఏజ్ మొత్తం కూడా నేను ఐ స్పెంట్ వర్కింగ్ ఇన్ ఫిలిమ్స్ బేసికలీ. సో అది కూడా చాలా హార్డ్ వర్క్ ఉండేది ఆయన దగ్గర. అప్పుడే కొత్తగా రావటం నేర్చుకోవటం కదా. అంటే చిన్నప్పటి నుంచి ఉన్న థాట్ అయితే నాకు ఒక థాట్ పెరిగి ఉండేది ఆల్రెడీ. అంటే జీరో నుంచి మొదలు పెట్టాల్సింది. సో మోర్ ఓవర్ ఇంటర్నేషనల్ ఫిల్మ్స్ అన్ని ఆయన దగ్గర చాలా డివిడీస్ ఉండేవి, సిడీస్ ఉండేవి చంద్ర గారి దగ్గర. అవి చూడటం. అక్కడ ఫ్రిబ్జీ అని ఒకటి ఉండేది, వీడియో పార్లర్ ఉండేది పంజాబ్ దగ్గర. ఫిబ్జియో సంథింగ్ పేరు గుర్తులేదు. సో అక్కడి నుంచి డివిడీస్ తెచ్చుకోవడం. డైలీ మినిమం ఒక 2-3 ఫిల్మ్స్ చూసేవాళ్ళం. సో అలా బిజీ అయిపోయింది తప్పించి థాట్ ఎప్పుడు రాలేదు అసలు అలాగా. ఇకపోతే ఇక లవ్ స్టోరీసే చేయటం అనేది కాకతాళీయం నేను చెప్పాను. యాక్చువల్గా నేను ఫస్ట్ రాసింది ఒక మంచి క్రైమ్ కామెడీ రాశాను. ఫస్ట్ ఫిల్మ్ చేద్దాం అనుకున్నాను. నా ఫ్రెండ్ సుధీర్ అని ప్రొడ్యూసర్ అనమాట. ఇద్దరం కలిసి మొదలుపెట్టాము. బట్ అది కథ రాసేసి అంతా అయిన తర్వాత అది కొంచెం ఎందుకు బడ్జెట్ పెద్దదైపోద్దేమో అనిపించింది. అంటే ఆల్మోస్ట్ అప్పట్లోనే అది ఒక 6 crores టచ్ అయిపోద్ది, 5 crores దాకా అయిపోతుంది. అది యాక్చువల్గా ఐడియా ఏంటంటే ఒక 2.5-3లో తీయాలి సినిమా అనేది. అదే అలివి, అంతకుమించి అలివి లేదు సుధీర్ కూడా. సో ఇంకా లవ్ స్టోరీ అయితే బెటర్ ఆప్షన్ అని చెప్పి అనుకోవడం జరిగింది. సో ఎప్పుడో నేను చిన్నప్పుడు రాసుకున్న ఒక చిన్న పోయిటరీ థాట్ని నేను దాన్ని ఎక్స్పాండ్ చేసి స్టోరీ చేశాను, అందాల రాక్షసి. ఓకే. సో అదేంటంటే ఎర్త్, సన్, మూన్ మధ్యలో ఒక లవ్ స్టోరీ. దాని మెటఫర్. ఓకే. ఎర్త్, సన్, మూన్ వీటి మధ్యలో ఒక ప్రేమ కథ ఉంటే ఎలా ఉంటుంది సో అనేది అందాల రాక్షసి మెయిన్ మెటఫర్ ఐడియా. సో దాన్ని ఎక్స్పోజ్ చేస్తూ కథ రాశాను. అలా సినిమా చేశాను. సో అది కంటిన్యూ అయింది అలాగే. ఓకే. సో మీరు సినిమా లవ్ స్టోరీ మీద ఒక మక్కువ, లేకపోతే ఇన్స్పైర్డ్ బై బాలచందర్, భారతీరాజా గారు, అలాగా మీరు లవ్ స్టోరీలు స్టార్ట్ చేయాలి? ప్రతి మచ్ ఇన్స్పైర్డ్ బై ఆల్ దీస్ లెజెండ్స్ అండి, 100%. ఎందుకంటే నేను చెప్పాను కదా, నాకు చిన్నప్పటి నుంచి ఏం తెలియదు సినిమాలని అంత. నాకు అసలు పెద్ద ఎక్కువ డైరెక్టర్స్ ఎంతమంది ఉన్నారు, నాకు బాగా తెలిసిన డైరెక్టర్ నాకు బాగా నచ్చిన సినిమాలు చాలా తక్కువ అప్పట్లో. అవునా? అంటే సినిమా చూడడం కూడా చాలా రేర్ యాక్చువల్లీ. మా అమ్మ ఎలా చేసేది కదా, అందుకని నేను స్క్రీన్ మీద చూసిన సినిమాలు చాలా వేల మీద లెక్క పెట్టచ్చు అప్పట్లో నా స్కూలింగ్ టైంలో. అఫ్కోర్స్ చిరంజీవి గారి సినిమాలు చూసేవాళ్ళం. తర్వాత స్వాతి కిరణం చూడటం పెద్ద టర్నింగ్ పాయింట్ నాకు యాజ్ ఎ వ్యూవర్ ఫస్ట్. ఓకే. థియేటర్లో చూసాను నేను స్వాతి కిరణం. నాకు అసలు విశ్వనాథ్ గారు డైరెక్టర్ అసలు అంటే చెప్పాను కదా నేను నార్మల్ అసలు ఏమీ తెలియదు దాని గురించి. నాకు అసలు టెక్నికాలిటీస్ ఏంటి అనేది కూడా ఏం తెలియదు. దానికి ఒక డైరెక్టర్ ఇలా ఉంటుందని ఏం తెలియదు నాకు. స్వాతి కిరణం సినిమా చూసినప్పుడు స్టన్ అయిపోయాను. అంటే ఫస్ట్ టైం ఈ డైరెక్టర్ ఎవరు అంటే ఆర్టిస్టులు అందరిని వదిలేసి దీని వెనకాల ఏదో ఒక పెద్ద ఒక లెజెండరీ వర్క్ జరిగిపోయిందని నాకు తెలియకుండా ఆ ఏజ్లో నాకు అర్థమైంది. అది ఎవరు అంటే విశ్వనాథ్ గారు అని తెలిసింది.
మా ఇంటి దగ్గర సంతోష్ వీడియో పార్లర్ అని ఒక వీసీపీస్ అప్పట్లో రెంట్కి ఇచ్చేవాళ్ళు కదా. అవునండి. అదృష్టవశాత్తు వాళ్ళు ఉండేది మా ఇంటి పక్కనే. ఓకే. సుధాకర్ గారు అనుకుంటా ఆయన పేరు. సో వాళ్ళ పార్లర్లో ఈ డైరెక్టర్ సినిమాలు ఏమున్నాయి అని చెప్పి అడిగితే తన్ని శంకర్ అని ఒక అబ్బాయి ఉండేవాడు షాప్లో. తను అడిగితే తను శంకరాభరణం సినిమా VHS ఇచ్చాడు నాకు ఫస్ట్. తీసుకుని వాళ్ళ ఇంట్లోనే చూశాను నేను సంతోష్ వీడియో పార్లర్. ఇంకా అది నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఎడిక్షన్ అయిపోయింది నాకు శంకరాభరణం ఫిల్మ్. అదేలేండి. అదే టైంలో సిటీ కేబుల్లో రోజా సినిమా చూశాను. అది ఒక సీజన్ లాగా జరిగింది అది కంప్లీట్. అదొకటి స్టన్ అయిపోయాయి సినిమా. సో దాని తర్వాత నాకు మణిరత్నం గారు, విశ్వనాథ్ గారు చాలా చాలా అంటే అడ్మైర్ చేసే ఇది అయిపోయింది మొత్తం అంతా. ఇంకా తర్వాత నేను విశ్వనాథ్ గారి సినిమాలు అన్నీ చూశాను, మణిరత్నం గారి సినిమాలు చూశాను మొత్తం అంతా. అలా చూసిందే మౌన్ రాగం ఇవన్నీ ఆ టైంలో. అదే మొదటి సినిమాలో నాకు అసలు తెలియదు. రోజా తర్వాత వెనకాల సెర్చ్ అంతా, ఇది స్వాతి కిరణం తర్వాత వెనకాల సెర్చ్ ఏం చేశాను అది ఉండేది అంతే యాజ్ ఎ వ్యూవర్. బట్ రైటింగ్ అలవాటు ఉండేది. తర్వాత డిగ్రీకి వచ్చిన తర్వాత దెన్ ఐ డిసైడెడ్ అంటే ఇక జాబ్ దీని తర్వాత చదువు అంతా కూడా ఉద్యోగానికి డైవర్ట్ చేస్తుంది తప్పించి డైరెక్షన్ అంతా అటే వెళ్తుంది దారి. అవును. నాకు ఇంట్రెస్ట్ లేదు అసలు, జాబ్ చేసే ఉద్దేశం లేదు, అసలు అలవాటు లేదు, అంటే అంత పేషెన్స్ లేదు నాకు. ఫస్ట్ ఇంకేం చేయగలం అనుకున్నప్పుడు చిన్నప్పటి నుంచి ఉన్న రైటింగ్ ప్యాషన్ తోటి రైటింగ్ అలవాటు ఉండేది చిన్నప్పుడు. ఓకే. సో ఇక దాని మీరు కథలు ఈ పత్రికలకి అదే మీ సొంతానికి రాసుకున్నారు. ఓకే. ఎటు అది చిన్న హాబీలాగా అలవాటైంది అంతే, అంతకుమించి ఇంకేం లేదు. పత్రికలకి రాసేంత రాయలేదు నేను. సో డిగ్రీ అయిపోయిన తర్వాత దెన్ ఐ డిసైడెడ్ ఓకే అన్ని నదులు సముద్రంలో కలుస్తాయి అన్నట్టు ఆ రచన నా ఆలోచన రాస్తున్న ఆ థాట్ నన్ను ఇండస్ట్రీకి తీసుకొచ్చింది. ఓకే. అలా నేను ఫస్ట్ కలిసిన వ్యక్తి ఎల్లేడి చంద్రశేఖర్ గారు. ఓకే. ఆయన వెంటనే ఇమీడియట్గా అయిపోయిందండి రాగానే? లేదండి, ఒక 1 month ఆయన కంటిన్యూస్గా నేను చాలా ఎకడమిక్స్ చాలా బాగుండేవాడిని నావి, ఆల్మోస్ట్ 90% ప్లస్. ఆయన చాలా ఇబ్బంది పడ్డారు, ఎందుకమ్మా ఇంత పెట్టుకుని అవసరంగా ఇక్కడికి వచ్చి ఇప్పుడు ఇచ్చేసుకుంటామేమో ఒకసారి ఆలోచించుకుంటే, మీరు వద్దంటే ఇంకొని ట్రై చేస్తాను తప్పించి వెళ్ళిపోవడం లేదు. అంటే నాకు ఉద్యోగం చేయడం ఇంట్రెస్ట్ లేదు అంతే. అదేలేదు, నేను ఏం చేయలేను అంటే ఉద్యోగం చేయడం ఇంట్రెస్ట్ లేదు, దీని మీద ప్యాషన్ ఉంది. సో ప్యాషన్ కూడా అంత స్ట్రాంగ్ ఉందని నేను చెప్పలేనండి. చెప్పలేదు. స్టార్టింగ్లో అంత డైరెక్టర్ అయిపోవాలని అంత జీల్ లేదు. ఉద్యోగం మీద ఉన్న విరక్తి, నాకున్న ఏకైక అవకాశం ఇటు రైటింగ్ రావటం వల్ల నాకున్న హాబీనే ఇప్పుడు నేను ప్రొఫెషన్ చేసుకోవాలి తప్పించి వేరే ఆప్షన్ లేదు అన్నది. కాకపోతే తర్వాత ఆ జర్నీలో ఆ 1 month ఆయన డైలీ కలవటం దీంతో నాకు కొంచెం పెరిగింది దాని తర్వాత. సో ఆయన చెప్పి చాలాసార్లు పాప నాకు చెప్పడానికి ట్రై చేశారు, వద్దు అనవసరం ఇవన్నీ చాలా పెద్ద చాలా జర్నీ ఉంటుంది దీంట్లో, ఒకసారి ఆలోచించుకో. ఆయనకి నా కుటుంబ నేపథ్యం అంతా చెప్పాను నేను. అప్పుడు ఇన్ని పెట్టుకొని నీకు ఎందుకు ఇప్పుడు అనవసరంగా అని ఆయనే ఒక ఐడియాస్ నా కథలన్నీ విన్నారు ఫస్ట్. తర్వాత ఎవ్రీ వీక్ కలిసేవాళ్ళు ఆయన. నేను దిల్సుఖ్ నగర్లో ఉండేవాడిని, పిలిచేవాడు పాపం ఆయన ఫ్రీగా ఉన్నప్పుడు. ఫైనల్గా ఆఫ్టర్ 1 month ఈ సెడ్ చేసి ఓకే నువ్వు ఏదో తొందరగానే క్రాక్ చేసేలాగున్నావు ఈ మిత్ని దా అన్నారు. అలా ఆయన దగ్గర జాయిన్ అయ్యాను. ఇంకా నేను ఎవరి దగ్గర చేయలేదు. అంటే ఇప్పుడు ఈ పర్టికులర్ ఈ ప్రాసెస్లో మీ పేరెంట్స్ మిమ్మల్ని? మా అమ్మ అసలు మాట్లాడలేదండి నాతో, ఒక 1 year మాట్లాడలేదు. ఎందుకు ఇందులోకి వచ్చినందుకు? అసలు అంటే నోవేర్ వచ్చాను నేను, అంటే వెనకాల ఎవరు తెలీదు, ముందు ఎవరు లేరు అసలు ఫ్యామిలీస్లో కానీ ఎక్కడ కూడా. అలా వచ్చాను నేను. మా అమ్మ అసలు మాట్లాడలేదు నాతో ఒక 1 year. నాన్నగారు? మా నాన్న ఓకే, మా నాన్న కొంచెం లైట్, ఏది నచ్చితే అలా ఉండాలి కానీ ఏముంది ఉద్యోగం అన్నట్టు ఉండేవాళ్ళు. మా అమ్మ అసలు మాట్లాడలేదు, ఎందుకంటే ఏదో మేము చదివి ఉద్యోగం చేసేస్తాం అనుకుంది. అన్నయ్య అలాగే సెటిల్ అయిపోయి, అంటే మిడిల్ క్లాస్ మెంటాలిటీ అట్లాగే ఉంటుంది కదా. ఇప్పుడు చదువుకుని ఏదో ఒక ఉద్యోగంలోకి వెళ్ళి ఆవిడ తప్పు కదా అది, సరే సంబంధం లేకుండా ఏదో చేస్తానంటే ఎవరికైనా భయం వేస్తుంది కదా, రిస్క్. సో ఆ భయం. అన్నయ్య సపోర్ట్ చాలా ఉండేదండి. తమ్ముడప్పుడు పుట్టపర్తిలో చదువుతూ ఉండేవాడు. సో ఓకే. సో అలాగ వచ్చిన ఈ ప్రయాణం మరి దర్శకుడిగా ఎలాగా? చందు గారు భయంకరంగా అంటే ఒక టీచర్ అనాలండి ఆయన్ని. ఓన్లీ అంటే అప్పట్లో అలా ఉండేది, అంటే అసిస్టెంట్ డైరెక్టర్ అంటే అది చాలా బాధ్యత కూడుకున్న పని. అసిస్టెంట్ డైరెక్టర్ అంటే చాలా వర్క్ ఉంటుంది. అండ్ ఆయన దగ్గర ఇంకా ఎస్పెషల్లీ ఆయన దగ్గర ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది. అంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్ వర్క్ మొత్తం టోటల్ అసిస్టెంట్ డైరెక్టర్ మీద ఉంటుంది. అండ్ ఆయన ఫ్రీ హ్యాండ్ ఉండేదండి ఆయన దగ్గర. అంటే ఆయన ప్రతి ఒక్కటి ఆయన దగ్గర నేర్చుకున్నది. ఈరోజు వాడేయమంటే ఓన్లీ ఎల్లేడి చంద్రశేఖర్ గారు అంతేనా? ఇంకా వేరే సర్వం ఆయనకే. ఓకే. గురు బ్రహ్మ గురు విష్ణు, దేవుడు ఇంకా నాకు. నా లైఫ్లో ఆయన లేకపోతే నేను ఈరోజు ఇక్కడ లేను. ఓకే.
మరి అది ఆ, మీకు ఏ రకమైన ఆలోచన డైరెక్టర్ అవుదామని గట్ట ఏం లేని పరిస్థితుల్లో ఒక వర్క్ కింద మీరు ఏలేటి గారు వర్క్ కింద కదండి, అంటే డైరెక్టర్ అవ్వాలని అంత నేను చెప్పాను కదా, ఫస్ట్ కలిసినప్పటికీ అంత లేదు. ఇట్స్ నాట్ బర్నింగ్, ఇట్స్ ఎ డిజైర్, దట్స్ ఇట్. ఓకే, ఉట్టి డిజైర్స్ తోటి ఏమీ జరగవు భూమి మీద. బర్నింగ్ అండి, అది బర్న్ అవ్వాలి. ఆ 1 month లో బర్న్ అవుట్ స్టార్ట్ అయింది. దాని తర్వాత నేను చాలా సీరియస్ భయంకరంగా హార్డ్ వర్క్ చేశాను. అంటే అది నా హార్డ్ వర్క్ చేసినట్టు చాలా కష్టపడ్డాను అని చెప్పడం అది ఏమి అలంకారం కాదు. అది అవసరం, వృత్తి ధర్మం. అది అవసరం, వృత్తి ధర్మం. ఆ పని చేసే డిమాండ్. అంతేగాని నేను చాలా కష్టపడ్డానని చెప్పుకోవడం విశ్లేషణ కాదు, ఇది కాదు, ఏం కాదు, అలంకారం అయితే కాదు. డెఫినెట్ అది మినిమం, అది మినిమం ఎఫర్ట్. దాన్ని మనం ఎక్కడ కూడా భూతద్దంలో పెట్టి చెప్పేది కాదు, చూసేది కాదు. కష్టం సార్. ఇప్పుడు ఆ పాయింట్ నుంచి మీరు డైరెక్టర్ అయ్యే పాయింట్ మధ్యలో మీ తాలూకా ప్రయాసలు అంటే అంత సులభంగా జరిగిందా, లేకపోతే దానికి కూడా ఎదురు దెబ్బలు లేకపోతే రకరకాల ఆపసోపాలు పడ్డారా? అంటే ఏమో అండి, మరి దేవుడి దయ, మరి ఏలిట్ గారి బ్లెస్సింగ్స్ ఏమో తెలియదు. కానీ నేను అసిస్టెంట్ డైరెక్టర్ అవ్వడానికి కష్టపడ్డాను. ఫస్ట్ కలిసిన డైరెక్టర్ అయినా జాయిన్ అయ్యాను. దాని తర్వాత నేను 2005లో ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను, ఐఎమ్ ఫేమస్ అని. ఊరికే అంటే అనుకోకుండా ఒకరోజు తర్వాత చేశాను అనమాట అది. ఓకే, అనుకోకుండా ఒకరోజు చందు గారి ఫిల్మ్ ఉంది కదా, ఊరికే అంటే ఊరికే మనం ఏదేదో అనేసుకుంటాం, ఎంతవరకు అసలు ఏం చేయగలం. అప్పటికి ఇంకా డిజిటల్ రెవల్యూషన్ కూడా లేదు. అంటే 2005 అంటే అసలు జీరో. సూపర్ 16mm షూట్ చేశాను అనమాట. సో దానికి అది యాక్చువల్గా చాలా హెల్ప్ చేసింది, నా కెరియర్ని బూస్ట్ చేసింది. అంటే డైరెక్టర్ అవ్వడానికి చాలా ప్రముఖ పాత్ర షార్ట్ ఫిల్మ్ అని చెప్పాలి, కీ రోల్. అది అసలు ఎలా చేశారు, ఏమో 4-5 పేజీల కథ ఉంది అంతే. దాన్ని ట్రాన్స్లేట్ చేయాలంటే చాలా కావాలి కదా. ఫస్ట్ డబ్బులు కావాలి. అది ఆ రోజుల్లో ఒక 5 లక్షలు ఖర్చు అయ్యింది. అది అంటే డిఫికల్ట్. కొంత నా అజ్ఞానం కూడా అనొచ్చు, డెఫినెట్గా అనాలి. ఏదో ఒకటి లేకుండా అంత అవ్వదు. దానికి చాలామంది సపోర్ట్ చేశారు. ఫస్ట్ బేసిక్గా సెంథిల్ కెమెరామెన్ ఏమో నెగిటివ్ ఫ్రీగా ఇప్పించాడు తను, ఫ్యూజీ వాళ్ళతో మాట్లాడి. అండ్ తర్వాత డిఐ కూడా ప్రసాద్ ల్యాబ్ బాంబేలో చేసినట్టున్నాం, అది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేశారు. చాలా మినిమల్ ఛార్జెస్ అసలు, అంటే ఎవ్రీథింగ్. అండ్ రమారాజమౌళి గారు ఒక 1 lakh ఇచ్చారు నాకు. ఇంకా నేను తిరిగి ఇవ్వలేదు ఆవిడకి. అడగలేదా మరి? ఆవిడ ఎందుకు అడుగుతారండి, కాదు మీకు ఇద్దామని అనిపించలేదు అంటే ఇప్పుడు మీరు చెప్తే వెళ్తుందండి లోపలికి. బట్ అది తీర్చుకోవాలనే రుణం కాదండి, అలా రుణం అలా ఉంటేనే బాగుంటుంది. ఉంటే బాగుంటుంది, అదేలే. అంటే రుణానుబంధం అది ఉంటే బాగుంటుంది అనిపించింది మేబీ. అండ్ చందు గారు, గంగరాజు గారు, అది మనం గుణంగా అంటే చాలా పిల్లల్లో చూసేవాళ్ళు అండి నన్ను, చాలా ప్రొటెక్టివ్గా ఉంచేవాళ్ళు. అంటే ఏదో ఫ్యామిలీ మెంబర్లా చూసారు అంతా. అదేలే మీ అదృష్టం. అందరినీ, నన్ను ఒక్కడని కాదు, ఆ సంస్థలో పనిచేసిన జస్టిల్లో వర్క్ చేసిన ఎవరైనా, చందు గారి దగ్గర ఉన్న వాళ్ళ ఫ్యామిలీ అయినా సరే ఒక ఫ్యామిలీ మెంబర్స్. నేను యాక్చువల్లీ ఎక్కువ శాతం వాళ్ళ ఇంట్లోనే ఉండేవాడిని. మళ్ళీ దిల్సుఖ్ నగర్ కదా, అవును, నేను చందు గారి ఇంట్లోనే ఉండేవాడిని. సో చాలా ఇదిగా ఉండేవాడిని. సో అలా జరిగింది. అది చాలా పెద్ద హెల్ప్ అయిందండి ఆ షార్ట్ ఫిల్మ్ బేసిక్గా. అది అందరికీ నచ్చడం, అంటే ఓకే వీడు ఉట్టి మాట్లాడగలలే, వీడు తీయగలలే, వీడు చెప్పేది ట్రాన్స్లేట్ చేయగలడు అన్న ఒక థాట్ తీసుకొచ్చింది. దాని తర్వాత జర్నీ స్టార్ట్ అయింది. అంటే ఫస్ట్ ఫిల్మ్ డైరెక్షన్ కూడా పెద్ద కష్టపడింది ఏం లేదు. ఓకే, కానీ కష్టం మొత్తం కూడా అందాల రాక్షస్ తర్వాత పడ్డాను. ఎలా? అది అప్పుడు ఏదో బాగా తీసేవు అని అందరూ అన్నారు, కానీ ఇప్పుడున్న కల్ట్ స్టేటస్ ఆ రోజు లేదండి రిలీజ్ అయినప్పుడు ఆ సినిమాకి. ఇప్పుడు అందరు చెప్తున్నారు కానీ చాలా అద్భుతమైన సినిమా అంటారు. బట్ దాని అప్పుడు అంత గుర్తించలేదు బేసిక్గా. కొంచెం స్ట్రగుల్ మొత్తం అప్పుడు పడ్డాను. ఆఫ్టర్ అందాల రాక్షసి ఒక 2 years చాలా ఇబ్బంది పడ్డాను. ఓకే, అంటే అదే నేను ఎందుకంటే ఇబ్బంది అంటే ప్రతి ఒక్కరు పడేదండి అది.